గతంలో ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇది జరగడం లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ఓట్లు తీసేసేదానికి ఆస్కారం ఉంది. చాలా రాష్ట్రాలలో ఇదే జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలలో అయితే ముస్లింస్ ఓట్లు ప్రతి వార్డుకు 100, 200, 300 తీసుకుంటారు. ఆ రాష్ట్రంలో లక్షల కొద్ది ఓట్లు తీసేస్తారు. 1,00,000, 1,50,000, 2 లక్షలు. ఏది తీస్తారంటే బీజేపీ పొత్తు ఉంటే ముస్లింస్ మనకు ఓట్లు వేయరు అనేది ఒక భావన కలిగింది. ఓటు అనేది అక్కడ నిలబడిన వ్యక్తిని బట్టి, అక్కడుండే పరిస్థితులను బట్టి ఓట్లు వేస్తారు తప్ప వాళ్ళు ఊహించుకున్నట్లు కులాల మధ్య చిచ్చు పెడుతూ కులాలతో రాజకీయాలు చేసేది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. అందుకనే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఏగా హార్డ్ వర్క్ చేసేవాడు. అంటే వార్డులో ఉండి ఎవరినైనా అడిగేవాడు, నోరు ఉండేవాళ్ళు, చదువు వచ్చినోడు బిఎల్ఏకి ప్రతి ఒక్కరు చేర్చుకోవాలని నేను కోరుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొత్త నాంది పలికినారు ఈ రాష్ట్రంలో. అంటే ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ వ్యవస్థలు కూడా బయట కూడా అట్లే ఉన్నాయి, ఇక్కడ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. జిల్లా అధికారులను కూడా లెక్క చేయడం, కలెక్టర్లను కానీ ఎస్పీలను కానీ లెక్క చేయడం. ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు జేసీ కుటుంబానికి తొత్తులై ఉన్నారు. తొత్తులు అంటే గుమాస్తాలై ఉన్నారు. అంతే వేరే భాషలో నేను కేవలం వాళ్ళను గొప్పగా చెప్పేదానికన్నా వాళ్ళ ఇంట్లో గుమాస్తాలై ఉన్నారు. వాళ్ళ బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లు ఎట్లుంటారో ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ కానీ కాక మున్సిపల్ కమిషనర్తో సహా వాళ్ళ ఇంట్లో గుమస్తాలుగా ఉండాలి. గుమస్తాలుగా ఉన్నప్పుడు మనం పోయి అడిగితే వాళ్ళు చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు చేయలేదు అని మనం బాధపడేదానికన్నా వాళ్ళ దగ్గరకు పోయేది మర్చిపోయేదే మేలు. మనం కేసులు పెట్టిపోయినా కేసులు తీసుకోవచ్చు. ఏంటికంటే మన పాపము తాడిపత్రి మీద పెద్ద సింపతి ఉంది ప్రభాకర్. ఆయన ఏడుస్తాడు, కన్నీరు కాలుస్తాడు, నాకు అన్యాయం జరుగుతుందంటాడు. తాడిపత్రి ప్రజలకు నేను సేవ చేస్తా అంటాడు. ఏ సేవ చేస్తాడో నాకు తెలుసు కానీ ఆయన తాడిపత్రి ప్రజల్లో నేను సచ్చినా కూడా డ్రైనేజ్ లో డబ్బులు కలుపుకుంటాను. అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏముందో ఏం కథో మీకు అందరికీ తెలుసు అంటుంది. ఆయన ఉండే ప్రేమ, ఆయన కన్నీళ్లు నిత్యము పబ్లిక్ ను ఏడిపించుకొని తినేది తప్ప ఉండదు లేదు. ఎప్పుడైనా కానీ నేనైతే అధికారులను అన్నానో సారో అని సంబంధిస్తాను. ఆయన అయితే ఒరే అని మిగతాటి వాళ్ళ కుటుంబ సభ్యులు తిప్పేది ఆనవాయితీగా వచ్చింది. ఈ పోలీస్ అధికారులు కూడా ఆ టైంలో నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే మా కర్మ నాయుడు ఉద్యోగం చేసేది అంటారు. మళ్ళా అది అయిపోతానే పొద్దున్నే గ్యామ్లింగ్ పోతాడు. సార్ నేను ఫలానా సాట గ్యామ్లింగ్ పెట్టుకుంటాను ఇట్లంటే నాదెందో ఇచ్చిపోరా 30 నుండి 50 పెట్టుకునేవారు. ప్రతిరోజు 30,000 అంటే వాడు ఆట పెట్టుకునే దాన్ని బట్టి 30,000 నుండి 50,000 వరకు కలెక్ట్. అంటే ఒక స్టేషన్ కు ఒక ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ కు 1,50,000 రూపాయలు ఆదాయం. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. ఎవడోడు మంగతాయి ఆడిస్తాడు, ఎవడు మట్కా ఆడిస్తాడు, ఎవడు కదా. మంగతాయి ఆడించే వాళ్ళకి అందరికీ కూడా డైలీ పేమెంట్ పోలీస్ అధికారులు, మట్కా వాళ్ళకు వీక్లీ పేమెంట్. గంజా వాళ్ళకైతే నాకు తెలుసు కానీ ఏంటంటే స్కూళ్ళల్లో కూడా గంజా అభ్యర్థి నేర్పిస్తా కాబట్టి గంజా గురించి నాకు ఎవరు డబ్బులు ఇస్తాడు ఏమో తెలుసు కాబట్టి గంజా అయితే తాడిపత్రిలో పుష్కలంగా ఉంది. ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు తాగి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొడతారు, తిడతారు, పోలీసు వాళ్ళు కేసులు రాసుకోవడం లేదు, ఇది మంచిగా ఉంది అనుకుంటారు. ఈ సంస్కృతి ఇట్లే కొనసాగదు. ప్రభుత్వాలు తిరుగుతుంటాయి, పోతుంటాయి, వస్తుంటారు, ఉంటారు. నేను అందరి మాదిరి నాయకులు అంటాను. అవకాశం కోసం చూస్తుంట. అవకాశం వచ్చినప్పుడు ఇంతకు 2 ఇంతలు ఖచ్చితంగా తీరుస్తా, వడ్డీతో సహా. నేను ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు, నేను ఇన్ఛార్జికి వచ్చినప్పుడు గ్రామాలలో తిరిగేటప్పుడు అందరూ అంటాను, నేను ఎల్లనూరు పుట్లూరు మాదిరి ఇక్కడికి వచ్చి గ్రామాలలో కక్షలు పెడతా అంటారు. నాయన ఎల్లనూరు పుట్లూరు కొరకు మేము పెట్టిండేది కాదు నాయన, ఆ సంజీవ్ నగర్ లో ఉన్న మహానుభావుడు పెట్టిండేది మాకు కూడా ప్రార్థించారు. వాళ్ళకి ఆధిపత్యం కావాలి. ఎంతసేపు ఉన్నా మా ఇంట్లో అన్నం తినాలో మన ఇంటికాడ కాయ ఉండాలి.
నేను వచ్చినాక తాడిపత్రిలో ఆ పరిస్థితి ఉండకూడదని ప్రతి గ్రామంలో కూడా నేను చెప్తానే వస్తాను. మీరు అన్నదమ్ములు మాత్రం ఉండండి, గ్రామాలలో ఖర్చులు పెట్టుకోవద్దండి. ఏదన్నా ఉంటే నేనే కష్టమో నష్టమో లాభమో రాజకీయంగా కానీ ఇంకో విధంగా కానీ నేను ఎదుర్కొంటా వాళ్ళని నేను ఎమ్మెల్యే అయినప్పుడు, నేను ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను. అది చెప్పి నేను పొరపాటు చేసిన. ఏంటంటే ఈ విధంగా తాడిపత్రిలో అరాచక పాలన జరుగుతుందని నేను ఊహించలే. అంటే మనం కూడా ఓ మార్పు తీసుకొస్తున్నాము, వాళ్ళు కూడా ఆ మార్పు కోరుకొని ప్రశాంత వాతావరణం ఈ కాన్ఫిడెన్స్ తీసుకొస్తారనే ఆలోచన నాకు. కానీ దాన్ని భిన్నంగా ప్రవర్తిస్తాను. అంటే మీరు వెదవనా కొడుకులు, వైఎస్ఆర్సీపీ లీడర్లు, మీకు ఏమీ తెలుసు, నేను చెప్తాడా, నేను చేస్తాడా, ఇట్లా చేయాలా, కోదినా కొడుకల్లారా మీరు చేయకనే మీకు ఈ బుద్ధి ఈ పరిస్థితి పట్టింది అని చెప్తాడు. అంటే ఇప్పుడు మనకు అందరికీ గుణపాఠం వచ్చింది. భయపడతాంటే ప్రతిరోజు భయమే ఉంటుంది. నాకు భయం ఉంటుంది, భయం లేదు కాదు, అతనికి భయం ఉంటుంది. అతను జరుగుతుంది కాబట్టి అతను మాట్లాడగలుగుతాను. ఎవరినైనా ఒంటరిగా ఉండే వాళ్ళని కొడతాను. కొట్టే వాళ్ళని కొట్టినా విధవా అంటే, అబ్బా నేను మీతో పని లేదు, నాకు ఎవడోడు దొరుకుతా అంటాడు ఒంటరిగా పోయేవాడు మోటార్ సైకిల్లోనో సైకిల్లోనో హోటల్ కాదా వాళ్ళని కొడతా తప్ప నీ జోలికి నేను రాను అంటాను. నేనైతే అనుక్షణం ప్రతి గంట కూడా అతని కోసం వెయిట్ చేస్తాను. ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఎక్కడ పోయినా అతను పిలిస్తే నేను ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నా. 65 సంవత్సరం ఉంది నాకు. అబ్బబ్బ అంటే ఒక 10 సంవత్సరాలు బాగా తిరగలుగుతాం. 10 అయిపోయినాక ఎట్లంటే మనం పక్కన విడిచిపెట్టి మన కోడల్లో పిల్లల్లో ఎవరో అన్నం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ టైం వరకు నాకు వెయిట్ చేసే పరిస్థితి కూడా లేదు. అతను ఏం చెప్తాను, మీ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఏంటికి ఇప్పుడే చూస్తున్నామని చెప్తున్నాడు ఒకసారి ప్రెస్ మీట్. నాకు అంత ఓపిక లేదని కూడా నేను తిరిగి చెప్పిన. మళ్ళా 3 సంవత్సరాలు నేను వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదని కూడా నేను తిరిగే చెప్పిన. అతనన్నా మా కుటుంబాన్ని ఒకనే చెప్పినాను. నేను వాళ్ళ వంశానంతా రమ్మన్న కట్ట కట్టుకొని వాళ్ళ వంశానంతా రమ్మన్న మా కుటుంబం వంశం. నేను ఒక రాజకీయంగానే కాదు అన్ని విధాలుగా అతన్ని ఎదుర్కొనేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అందువల్ల ప్రతి ఒక్కరి ఆలోచన కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కోసం అనుక్షణం పనిచేస్తాం. ఏటికిలే ఎలక్షన్లు 3 ఏళ్ళు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు చేస్తామా వద్దా అనే ఆలోచనలు ఇవన్నీ పెట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ప్రతి వార్డులో కూడా నేను క్యాండిడేట్ పెడతా, ఎలక్షన్ చేస్తా, చేసి తీర్చాలి. అతను ఎంక్రోచ్మెంట్లు కొడతా, మెడికల్ కొట్టుకుంటా, ఫుట్పాత్లు కొట్టుకుంటా బెదిరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి మన పార్టీ వాళ్ళు కూడా జరిగిపోయిన నష్టం అంతా జరిగింది, జరిగేది ఏంది లేని ఆలోచనలో ఉంటారనేది నా ఆలోచన కూడా. ఇతను ఈ మధ్య వారం రోజుల కిందట మన కౌన్సిలర్, ఇప్పుడైతే మాజీ కౌన్సిలర్ చిన్నాగిరెడ్డి స్టెథోస్కోప్ ఉంది, దానికి స్టెథోస్కోప్ ఉంటే ఇవాళ ఉల్లంఘించింటే కోర్టు పోయి కమిషనర్ గారు దాన్ని వెకేట్ చేయించి దాని ప్రకారం